ఒక ఫేమస్ టీవీ యాంకర్, ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం, ఆ రెండింటి మధ్యలో ఆన్లైన్లో పెద్ద దుమారమే రేపిన ఒకే ఒక కామెంట్. ఇంతకీ యాంకర్ శివజ్యోతి చుట్టూ అల్లుకున్న ఈ కొత్త వివాదం ఏంటి? అసలు ఏం జరిగింది? ఆ పూర్తి కథేంటో ఇప్పుడు చూద్దాం. అంతా మొదలైంది ఈ ఒక్క మాటతోనే. దేశంలోనే అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటైన తిరుమలలో అన్న ఈ మాటే సోషల్ మీడియాలో పెద్ద రచ్చకు కారణమైంది. అసలు ఈ వివాదం ఎక్కడా, ఎలా మొదలయింది? ఆ వివరాలు తెలియాలంటే మనం ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమల పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి. అక్కడి క్యూలైన్లో జరిగిన ఒక చిన్న సంఘటనే ఈ పెద్ద దుమారానికి దారితీసింది. సీన్ కట్ చేస్తే శివజ్యోతి తన భర్త, ఫ్రెండ్స్తో కలిసి శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లో నిలబడి ఉన్నారు. ఆ టైంలో టెంపుల్ స్టాఫ్ భక్తులకు ప్రసాదం పంచుతున్నారు. ఆ ప్రసాదం తీసుకున్నాక శివజ్యోతి ఇంకా ఆమె స్నేహితుడు సరదాగా మేమే రిచెస్ట్ బిచ్చగాళ్లం అంటూ ఒక వీడియో తీసుకున్నారు. కాని ఇక్కడ మనం గుర్తుంచుకోవలసిన విషయం ఒకటుంది. ఆలయం పవిత్రతను కాపాడటానికి తిరుమల తిరుపతి దేవస్థానం అంటే టీటీడీ టెంపుల్ లోపల వీడియోలు తీయటంపై చాలా కఠినమైన రూల్స్ పెట్టింది. వాళ్ళు సరదాగా అనుకున్న కామెంట్ చాలా తక్కువ టైంలోనే ఒక సీరియస్ పబ్లిక్ ఇష్యూగా మారిపోయింది. ఆ వీడియో ఆన్లైన్లో పోస్ట్ చేసిన క్షణం నుంచే అదొక రకంగా కాటుతీలాగా వ్యాపించింది. కొన్ని గంటల్లోనే వేల మంది చూశారు, షేర్ చేశారు. దీంతో సోషల్ మీడియా మొత్తం దద్దరిల్లిపోయింది. ఇక రియాక్షన్ అయితే చాలా ఫాస్ట్గా, చాలా స్ట్రాంగ్గా వచ్చింది. వీడియో వైరల్ అవ్వడంతో చాలా హిందూ సంఘాలు తీవ్రంగా స్పందించాయి. భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న పవిత్రమైన శ్రీవారి ప్రసాదాన్ని శివజ్యోతి అవమానించారు అంటూ వాళ్లు ఆరోపించడం మొదలుపెట్టారు. సరే, ఇంతకీ ఈ కాంట్రవర్సీలో ఇరుక్కున్న యాంకర్ శివజ్యోతి ఎవరు? ఆమెకు ఇంత ఫాలోయింగ్ ఎలా వచ్చింది? ఆమె జర్నీని ఒక్కసారి చూద్దాం. ఆమె తన కెరియర్ను ఒక న్యూస్ ఛానల్లో జర్నలిస్టుగా మొదలుపెట్టారు. ఆ తర్వాత తెలంగాణ యాసతో తీన్మార్ న్యూస్లో ఆమె చేసిన సావిత్రక్క క్యారెక్టర్ ఆమెకు విపరీతమైన పాపులారిటీని తెచ్చిపెట్టింది. ఆ ఫేమ్తోనే బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లోకి ఎంట్రీ ఇచ్చి తన పాపులారిటీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. ఇప్పుడు తన భర్త గంగులుతో కలిసి ఒక సక్సెస్ఫుల్ యూట్యూబ్ ఛానల్ కూడా నడుపుతున్నారు. బిగ్ బాస్లో ఆమె జర్నీ తన కెరియర్కి ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నంబర్ 98 ఆమె ఆ షోలో గడిపిన రోజులన్మాట. అంటే దాదాపు 100 రోజులు. చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్తో పోటీపడి తెలుగు ఆడియన్స్ మనసులో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే ఆమె ఆన్లైన్ కంటెంట్ ఇలా పబ్లిక్లో హాట్ టాపిక్ అవ్వటం ఇదే మొదటిసారి కాదు. ఈ తిరుమల సంఘటనలో మతపరమైన మనోభావాలను దెబ్బతీశారనే ఆరోపణలు రాగా గతంలో కూడా ఇలాంటి ఒక వివాదంలోనే ఆమె చిక్కుకున్నారు. ఒకసారి భర్తను ఇంప్రెస్ చేయడం ఎలా అనే క్యాప్షన్తో పోస్ట్ చేసిన ఒక బాత్రూం వీడియో కూడా అప్పట్లో ఇలాగే వైరలై చాలా చర్చకు, విమర్శలకు దారితీసింది. అయితే ఈ మొత్తం ఇన్సిడెంట్ మనకి ఏం చెబుతోంది? ఇది కేవలం ఒక యాంకర్ గురించిన విషయం మాత్రమే కాదు. ఈ డిజిటల్ యుగంలో ఫేమ్ అనే దాని స్వభావం ఎలా ఉంటుందో ఇది మనకు చూపిస్తోంది. ఇక్కడ అస్సల్ పాయింట్ ఏంటంటే ఈ రోజుల్లో ఫేమస్ పీపుల్, ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు పర్సనల్ లైఫ్కి, పబ్లిక్ లైఫ్కి మధ్య గీత చాలా పల్చగా అయిపోయింది. ఎందుకంటే వాళ్ల బ్రాండే వాళ్ల పర్సనల్ లైఫ్ని షేర్ చేసుకోవడం మీద ఆధారపడి ఉంటుంది. అందుకే ఒక పర్సనల్ మూమెంట్ని ఆన్లైన్లో పెట్టిన వెంటనే అది పెద్ద పబ్లిక్ డిబేట్గా మారే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇదంతా మనల్ని ఒక పెద్ద ప్రశ్నకు తీసుకువస్తుంది. పబ్లిక్ ఫిగర్స్గా ఉన్నవాళ్లు పవిత్ర స్థలాల్లో ఉన్నప్పుడు వాళ్ల హద్దులు ఎక్కడి వరకు ఉండాలి? వాళ్ల వ్యక్తిగత భావ ప్రకటన స్వేచ్ఛకు, వాళ్లకున్న పబ్లిక్ ప్లాట్ఫామ్తో వచ్చే బాధ్యతకు మధ్య బ్యాలెన్స్ ఎలా సాధించాలి? ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం.